లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ ప్రొప్రైటర్స్ దుగ్గి శ్రీనివాసరావు, దుగ్గి అభినయ్, ఐటీ హబ్ ఎదురుగా ఇల్లందు క్రాస్ రోడ్, ఖమ్మం. ఓం నమో వెంకటేశాయ. ఖమ్మం పట్టణం ఖానాపురం హవేలీ యూపీహెచ్ కాలనీలో స్వయంభూవై వెలిసినటువంటి శ్రీ అభయ వెంకటేశ్వర స్వామి. ఈ స్వామివారు మార్చి 20, 2004 సంవత్సరాన రాజ్యలక్ష్మి స్వామివారి భక్తురాలు ఆమె గారు స్వప్నంలో సాక్షాత్కరించి ఇక్కడ వెలిసినట్టుగా స్వామివారు తెలపడం జరిగింది. ఆమె గారు ఉదయం వచ్చి చూస్తే సాలగ్రామ శిల మీద స్వామివారు స్వయంభూవై శంఖచక్రనామాలతో దర్శనమిచ్చాడు. ఇక్కడ విశేషం, ఉత్తరముఖంగా ఉంటాడు స్వామి. అభయప్రదాతగా, ఈశ్వరప్రదాతగా భక్తులు నిత్యం కూడా స్వామివారిని కొలుస్తూ ఉంటారు. ఇక్కడ మొదట ఆలయం చుట్టూ 11 ప్రదక్షిణలు చేసి స్వామివారిని దర్శించుకున్నట్లయితే అనుకున్న కోరిక నెరవేరుతుంది భక్తుల యొక్క నమ్మకం. నెరవేరిన తర్వాత 108 ప్రదక్షిణలు చేసి స్వామికి మొక్కులు ముడుపులు చెల్లించుకుంటారు. ఇక్కడ ప్రతి శనివారం కూడా స్వామివారికి విశేషంగా కళ్యాణోత్సవము, భక్తుల సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ స్వామివారికి ధనుర్మాసంలో గోదాదేవి విశేష పూజా కైంకర్యాలు నిర్వహించడం జరుగుతుంది. అలాగే ప్రతి ధనుర్మాసంలో పల్లకీ సేవ, ప్రతినిత్యం కూడా పల్లకీ సేవ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. విష్ణు సహస్రనామ పారాయణం తర్వాత విశేషంగా నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఈ స్వామివారు ఉత్తరముఖంగా ఉంటాడు కాబట్టి ముక్కోటి ఏకాదశి రోజున విశేషంగా ఉత్తర ద్వార దర్శనంగా నిర్వహించడం జరుగుతుంది. ఆ రోజున సుమారుగా 5,000 నుంచి 10,000 మంది భక్తులు చుట్టుపక్కల గ్రామాల నుంచి, చుట్టుపక్కల జిల్లాల నుంచి స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది. అలాగే ఈ స్వామివారికి ప్రతినిత్యం కూడా త్రికాలార్చనలు, త్రికాల నివేదనలు, వైఖానస ఆగమనిత్య నిర్వహించడం జరుగుతుంది. స్వామివారికి ప్రతి సంవత్సరం కూడా ఉగాది రోజున స్వామివారి వెలవటం జరిగింది. ఆ రోజు నుంచి 5 రోజుల పాటు స్వామివారికి వార్షిక బ్రహ్మోత్సవాలు విశేషంగా నిర్వహించడం జరుగుతుంది. స్వామివారికి భక్తుల సహకారంతో ఈ యొక్క ఆలయం దినదిన ప్రవర్ధమానమవుతూ స్వామివారు భక్తుల యొక్క కుంకుమంగారమై స్వామివారు ప్రతినిత్యం కూడా పూజాది కైంకర్యాలు అందుకోవడం జరుగుతుంది. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. నా పేరు బొల్లి కొమరయ్య. ఈ గుడి అభయ వెంకటేశ్వర దేవస్థాన చైర్మన్ని. ఇక్కడ స్వామివారు వెలిసి 2004 మార్చి 20వ తారీఖున స్వామివారు స్వయంభుగా శ్రీ రెబ్బలపల్లి రాజ్యలక్ష్మమ్మ అనే తల్లి ద్వారా స్వామివారు ఇక్కడ అందరికీ పరిచయం అయ్యారు. అప్పటి నుంచి మొదలు పెట్టుకొని ఇప్పటి వరకు ఒక కమిటీగా ఏర్పడి స్వామివారికి ఒక 40 మంది కమిటీ సభ్యులుగా ఏర్పడి ఈ కార్యక్రమాలన్నీ కూడా స్వామివారికి తిరుపతిలో ఏ విధంగా అయితే జరుగుతాయో కార్యక్రమాలు అదేవిధంగా వైకానస దివ్యక్షేత్రంగా ఇక్కడ నామకరణం చేసుకోవడం జరిగింది. శ్రీ కుర్తాలం పీఠపాలితంలో ఈ దేవస్థానం ఉంది. ఇక్కడ జరిగే కార్యక్రమాల ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పూజా కార్యక్రమాలు నిర్వహించబడతారు. ప్రతిరోజు భక్తులకు ఈ సౌకర్యార్థాన్ని కల్పించడం జరిగింది. సాయంత్రం 5 కానించి 8 రాత్రి 8 వరకు గుడిని తీసుకోవడం జరుగుతుంది. ఈ గుడికి కొన్ని వేల మంది భక్తులు మన ఖమ్మం పట్టణం నుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా ఇక్కడికి వస్తారు. ఇక్కడ స్వామివారి సన్నిధిలో తలనీలాలు ఇవ్వటం కూడా జరుగుతుంది. భక్తులు ఎక్కడెక్కడో నుంచి వచ్చి కూడా మరి ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు కొన్ని వేల మంది భక్తులు ఇక్కడ ముడుపు కట్టుకొని మరి ప్రదక్షిణ చేసిన వాళ్ళు, విదేశాలకు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, సంతానం లేని వాళ్ళు సంతానం కలిగిన వాళ్ళు ఉన్నారు, మరి ఆరోగ్యం బాగలేని వాళ్ళు ఆరోగ్యంగా అయిన వాళ్ళు ఉన్నారు. కొన్ని వేల మంది ఇక్కడ 108 ప్రదక్షిణలు చేసుకున్న వాళ్ళందరూ కూడా వాళ్ళ కోరిక నెరవేరినట్టు లెక్క. అంటే వాళ్ళని మేము అడగము, మీ కోరిక ఏం నెరవేరిందని మేము అడగము. అదేవిధంగా 11 ప్రదక్షిణలు చేసే వాళ్ళందరూ కూడా స్వామివారికి అప్పీల్ చేసుకుంటారు. ఆ 11 ప్రదక్షిణలు చేసి ఆ స్వామివారిని ఎప్పుడైతే మనసులో తలుసుకొని మొక్కుకుంటారో ఆ కోరికలు నెరవేరిన తర్వాత 108 ప్రదక్షిణలు చేయాల్సి ఉంటుంది. ప్రతి శనివారం కూడా భక్తుల యొక్క సహాయ సహకారాలతోటి స్వామివారి సన్నిధిలో ఒక 1000 నుంచి 1500 మందికి అన్నప్రసాదాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఆలయ కమిటీ నుంచి. అది ప్రతి శనివారం కూడా దాన్ని నిర్వహిస్తున్నాము. అట్లా ఇంకా స్వామివారి సన్నిధిలో ఏ పండుగల పబ్బాలకి ఆ టైంలో మరి భక్తులకు ఇక్కడ అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మరి రేపు ముక్కోటికి 10వ తారీఖు ముక్కోటికి కార్యక్రమాలు కూడా ఉంటాయి. ఉత్తర ద్వార దర్శనం. ఈ ఉత్తర ద్వార దర్శనానికి
5,000 నుంచి 10,000 మంది కనుక భక్తులు వస్తారు. మన ఖమ్మం పట్టణ నుంచే కాదు, అవతల జిల్లాల నుంచి కూడా వచ్చి ఉదయం 4 కానించి మరి మధ్యాహ్నం కనుక స్వామివారి యొక్క ఉత్తర ద్వార దర్శనం ఉంటుంది. ఈ యొక్క అవకాశాన్ని భక్తులు వినియోగించుకొని మొత్తం జిల్లా వ్యాప్తంగా అందరూ కూడా వచ్చి స్వామివారి దర్శించుకోవాల్సిందిగా అభయ వెంకటేశ్వర స్వామి దేవస్థాన కమిటీ నుంచి కోరుకుంటున్నాము. ఈ గుడికి 40 మంది కమిటీ సభ్యులు ఉన్నారు. నాకంటే ముందు చాలా మంది అధ్యక్షులు, కార్యదర్శులుగా పనిచేశారు. నేను ఇప్పుడు ప్రజెంట్ లో అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ఇది ఎవరు అధ్యక్షులు ఉన్నా, ఎవరు కార్యదర్శి ఉన్నా కమిటీ అందరి యొక్క సహకారంతో ఈ దేవస్థానం దినదిన అభివృద్ధి జరుగుతుంది. భక్తులు కూడా తండోపతండాలుగా ఈ గుడికి రావడం జరుగుతుంది. వారి అనుకున్న కోరికలు నెరవేరుతున్నాయి కాబట్టి ఈ గుడిలో భక్తులు ఇంత పెద్ద ఎత్తున భక్తులు రావడం జరుగుతుంది. ఓం నమో వెంకటేశాయ.